10 అవుతుంది, ఇంకా నాకు ఛాయ కూడా తీసుకొచ్చి ఇస్తలేదేంది? ఇది ఎటువైనా అసలు ఇంట్లో ఉన్నావా లేదా? ఏమే ఉన్నావా ఇంట్లో? అరే వినబడతలేదా ఏంది? వినబడినట్టు చెప్తున్నావా? భర్త అంటే గింత కూడా మర్యాద లేదు. అబ్బా ఏం పెళ్ళామున్నదిరా బాబు, గింత పట్టించుకో అసలు. మరి ఒక మొగుడు ఉన్నాడు, ఆయనకి ఛాయ పోయాల పొద్దుగాల ఇవ్వంగానే ఇట్లా గింత కూడా లేదు అసలు. అరే ఉన్నావా లేవా? వినబడతలేదా? ఏమైంది? ఒక్క నిమిషం కూడా ఆయన లేకపోతే మనసు పట్టవైంది? ఎప్పుడు ఊరుకుంటూనే ఉంటారండి. అరే గట్లా కాదే, 10 అవుతుంది, ఇంత ఛాయ్ అన్నా తీసుకొచ్చి ఇచ్చినావా లేదా నాకు అసలు? అయ్యలేను, నీకు చాయ్ పెట్టుకొని తాగరాదా? నీకు పెద్ద తీసుకొచ్చి అన్న బాగా చేస్తున్నావు పనని. అరే నేను పని చేయకపోతే నువ్వు చేస్తున్నావు ఏంది? బయట పోయి ఏం మాట్లాడుతున్నాయో అర్థం కాకుండా, అర్థం పర్థం లేనట్టు ఇంత ఛాయ్ తీసుకొచ్చి మన గంతే కదా, బాగా మాట్లాడుతున్నావు దానికి. నేనేమన్నా ఖాళీగా ఉన్నానేంది? ఇప్పుడు వంట రూమ్లో కూరగాయలు కట్ చేయబడుతుంది. నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? పోయి చాయ్ పెట్టుకొని తాగరాదా? నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఇంకా నీ వెలుగుతున్నావు. 9 దాకా వండు, 9 దాకా వండి ఇప్పుడు లేచి కూరగాయలు కట్ చేసి 12కి వంట ఇక. 12కి వంట అయితే 1కి 2కి తిందాం ఇక. బాగా మాట్లాడుతున్నావు, చాలా మంచిగా లేదు నాకు, అందుకే లేట్ లేచిన. రోజు అట్లనే లేపుతున్నానా ఏంది? ఇవాళ ఒక్కరోజే కదా లేట్ అయింది, సర్దుకపోరాదా? నీకు పానం మంచి లేదే, ఊరోళ్ళకి వాళ్ళకని చెప్తే నవ్వుతారు. కొంచెడు బియ్యం ఒక్కదానివి తింటావు, దీనికంటే ఇంకా పానం మంచి లేదట. ఓ ఏం మాట్లాడుతున్నావురా కోపిష్టం ఒక కూడా. బాగా కొంచెడు బియ్యం నేను తింటానా, నువ్వు తినవా? దరిద్ర కూడా. ఏం మాట్లాడుతున్నావే? ఏమనుకుంటున్నావే నా గురించి? బాగా మాటలు మాట్లాడుతున్నావు, ఆగమాగం మాటలు ఈసా పెడుతున్నావు. ఒక్కటి సేమ్ పమ్మికెళ్ళి పెడితేనంటే ఇంటి కురకాల. ఏమనుకుంటున్నావేమో. అయ్యో ఏమైందన్నా? అయ్యో వదినమ్మ ఏమైంది? ఎందుకు లొల్లి పెట్టుకుంటుండ్రు? నేనేం లొల్లి పెట్టలేనురా చెల్లే, ఇక ఉన్నదిగా మీ వదిన కోపిస్తురాలు. ఛాయ్ అడిగిన అంతే ఎగిరి పడుతుంది నా మీద. ఏ ఉండుండి ఊరికి లొల్లి పెట్టుకుంటా ఉంటారు. మీరు లొల్లి పెట్టుకుంటే బయటకినా పడుతుంది, ఆడికినా పడుతుంది. ఎవరైనా ఊరితే నవ్వుతారు. ఈయన పెళ్లి చేసుకున్నప్పుడే నవ్వుల బతికైపోయినది, ఇంకా కొత్తగా నవ్వేటోళ్ళు ఉన్నారు పిల్ల. ఇలా పానం మంచిగా లేదైతే కొంచెం లేట్ లేసిన. ఆడ కిచెన్లో కూరగాయలు కట్ చేస్తున్నా, కూర అనదామని. ఛాయ అని ఒకటే చేయగలుగుతుండు మీ అన్న. అంత తాగాలనిపిస్తే హోటల్కి పోయి తాగి రావాలా, లేకపోతే ఇంట్లోనే తాగుతానంటే ఛాయ్ పెట్టుకొని తాగాల. నన్ను అడిగితే నేనేం చెప్తాను? నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? అలా పని చేయబడితే నువ్వు చెప్పు పిల్ల ఇప్పుడు. అయ్యో నేనేం చెప్పాలా వదినే? అట్లా కాదు చెల్లమ్మ, దీనికి కోపం బాగుంది. నన్ను ఏమన్నా తెలుసా? కోపిస్తోడు దారిద్రపోవడానికి తిడుతుంది ఎటంటాడు. కట్టుకున్న భర్తని గట్ల వాళ్ళని తిడతారా? వాళ్ళని బయట వాళ్ళని ఇంటే ఇజ్జత్ పోదా? ఇంత తెలియలేదు దీనికి. బోండా ముఖం వేసుకొని. నాది బోండా ముఖమా? ఓ మీది లవ్ సక్కదన ముఖం. ఇక ఓ ఇక బాగానే మంచి ముఖం. ఇక మీది ఓ పెద్ద దేశభక్తులు లెక్క చాచా నెహ్రూ టోపీ కూడా కలిగించుకొని నేనే మంచోనే అని పెద్ద తిరుగుతాడు ఊళ్ళే. చూసినావా చెల్లి ఎట్లా తిడుతుందో? ఇంకేమన్నా తెలివినా? కట్టుకున్న భర్తను వాళ్ళని అట్లా తిడతారా? వివరం ఉందా దీనికేమన్నా? చెప్పు నువ్వన్నా కొంచెం. నేనేం తిట్టినా? నేనేమన్నా తప్పు తిట్టినా? ఏం తిట్టినా? ఇంకా కారడ్డ మాటలు బాగా మాట్లాడుతున్నావు, ఇంకా తిట్టాలి తిడతావు. ఇంకా నేనేం తిట్టినా అది అని అంటావు. బీపీ రోగానా? ఓ వదిన ఆగుండి ఏం రోజులు పెట్టుకుంటారు. నాకు కొంచెం చక్కెర పెట్టవా? చక్కెర అయిపోయింది ఇంట్లో. ఆగు పిల్ల, ఏం మాట్లాడుతున్నావు? గింటాలలో అవుతుంది ఇక్కడ. చక్కెర పెట్టు, అది పెట్టి ఇది పెట్టానంటావు. పెడతావు కొంచెం ఆగు. నీ సంగతి చెప్తే ఎట్లయితే అట్లా. ఇగో నీకు ముందే చెప్తున్నా, ఆడు వీడని భర్తను అన్నాం అనుకో కళ్ళు పోతాయి. నీ పని అవుతుంది ముందే చెప్తున్నా, దెబ్బలు తింటావు నా చేతిలో. ఓ ఎవరు కొట్టుకుంటారు ఏంది? ఏం మనసు ఉన్నారు మీరు? ఆగండి, ఏం లొల్లి పెట్టుకుంటారు? ఓ అది కొంచెం అయితే చక్కెర పెట్టి వెళ్ళిపోతే నుంచి. ఆగాగు పెడతాగు, ఈయన సంగతి చూస్తా. ఏమో అంటుండగా. ఏం చూస్తావు నువ్వు? ఏం చూస్తావా? దా చూసావా? ఇప్పుడు విమానం మొత్తం మొదలు ఏమనుకుంటున్నాము. అట్లానా? ఎవరు మోగిస్తారో చూద్దామా? వార్తలు ఇలా అసలు భార్య భర్తలే నాకు గిట్లా కొట్టుకుంటున్నది. ఊరి ఈ చక్కెర పట్టది నేను ఇంటికి పోతాయ్యా. వామ్మో వీళ్ళు ఏం మనసులో ఏమో పొట్టు కొట్టుకుంటుంది ఇద్దరు. అయ్యో